90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం తనుజ గారు. నమస్తే సిరి గారు. సో రెజిన్ ఆర్ట్ క్లాసెస్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి అండ్ ఎంతోమంది ఎస్పెషల్లీ మనకు కాల్ చేసేవాళ్ళు అంటే మహిళలు ఉన్నారు, దాంతోపాటు యూత్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో అంటే జాబ్సే చేయకుండా ఒక వ్యాపారం చూస్ చేసుకోవాలి అండ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్లో కూడా దానికి డిమాండ్ ఉండేలాగా చూస్తూ ఉన్నారు. అండ్ అలా ఆ థాట్ తోటి మనకి రెజిన్ ఆర్ట్ గురించి అప్రోచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అన్ఎంప్లాయిడ్ యూత్కి కనుక ఒకవేళ ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందంటారు అండ్ వాళ్ళు ఈ బిజినెస్లో ఎలాంటి స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి అంటారు? సో ఫస్ట్ అన్ఎంప్లాయిడ్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది స్టూడెంట్స్. సో స్టూడెంట్స్కి ఏంటి, లైక్ పార్ట్ టైం జాబ్స్ చేయాలి అనుకుంటారు, వాళ్ళ ఇన్కమ్ సోర్స్ని పెంచుకోవాలి ఏదో ఒక రకంగా, లైక్ చిన్న చిన్నవి చేసి అనుకుంటారు. సో అందులో ఈ రెజిన్ ఆర్ట్ బిజినెస్కి చాలా స్కోప్ ఎక్కువ అయితే ఉంది. ఎలాగా అంటే మనకి చాలా తక్కువ పెట్టుబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక 20-30,000 ఉంటే మీ ఓన్గా మీరు ఇంట్లోనే సెటప్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ వాళ్ళు హాస్టల్ అయితే హాస్టల్లోనే ఇవన్నీ చేయొచ్చు. అండ్ ఫస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. బేసిక్గా నేను కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది ఎట్ మై 22 years ఉన్నప్పుడు నాకు. ఓకే, సో నా బీటెక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, అసలు బేసిక్గా మార్కెట్లో ఏమేమి ట్రెండింగ్గా ఉన్నాయి, మనకి అది చేస్తే అప్కమింగ్ 25-30 years వరకు కూడా ఆ బిజినెస్కి ఒక ఇంపార్టెన్స్ అంటూ ఉండాలి. సో అది నేను రీసెర్చ్ చేసే క్రమంలో ఈ రెజిన్ ఆర్ట్ గురించి నేను తెలుసుకున్నా. సో అసలు రెజిన్ ఆర్ట్ కాన్సెప్ట్ మనం ఎందుకు యూస్ చేస్తాము, మన మెమోరీస్ని ప్రిజర్వ్ చేసుకోవాలి, అది కూడా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే విధంగా. సో అది ఎందుకు నాకు చాలా బాగా కనెక్ట్ అయింది నా హార్ట్కి. ఓకే, ఇది చాలా వ్యాలిడ్, అంటే చాలా మంచి బిజినెస్, ఇది చేస్తే అందరికి కూడా యూజ్ ఉంటుంది. అలానే ఇవి ఐటమ్స్ చేసినప్పుడు కూడా మన వల్ల వాళ్ళ మెమొరీస్ని ప్రిజర్వ్ చేసుకుంటారు అన్న కాన్సెప్ట్లో నేను దీని గురించి ఇంకా రీసెర్చ్ చేసి నేను నా బీటెక్ అయిపోయిన తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో చేసిన స్టార్టింగ్లో మన తెలుగు వాళ్ళకైతే చాలా మందికి ఐడియా లేదు అసలు రెజిన్ ఆర్ట్ అంటే ఏంటి, ఇందులో ఏమేమి మనం ప్రిజర్వేషన్ చేసుకోవచ్చు వాళ్ళకి తెలీదు. సో పోన్ ఏంటంటే బిజినెస్ గురించి తెలుసుకొని ఇప్పుడు రైట్ నౌ అయితే మార్కెట్లో ఫుల్ ట్రెండింగ్ ఉన్న ఒక బిజినెస్. సో ఎవరైనా ఇప్పుడు పెట్టుకోవాలి అనుకుంటే గనక లైక్ తక్కువ పెట్టుబడితో ఇదైతే మంచి చాయిస్ అనమాట. అండ్ నిరుద్యోగులు అంటే నాట్ ఓన్లీ స్టూడెంట్స్, మనకి హౌస్ వైఫ్స్ ఉంటారు. హౌస్ వైఫ్స్ కూడా ఏంటి, వాళ్ళ టైం మోస్ట్ ఆఫ్ ద టైమ్ పిల్లల్ని చదివించడం లేకపోతే స్కూల్కి పంపించడం, దాని తర్వాత ఖాళీగానే ఉంటారు. సో ఆ ఖాళీగా ఉన్న టైంలో వాళ్ళు ఈ బిజినెస్ కనుక చేస్తే వాళ్ళు కూడా ఒక ఓన్ ఇన్కమ్ అన్నది జనరేట్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి మహిళల్లో చాలామంది ఇంట్లో వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో నువ్వు ఇప్పుడు జాబ్కి వెళ్ళొద్దు, లేకపోతే చాలా లేట్ అవుతుంది నువ్వు వచ్చేసరికి అని చెప్పి అలా వాళ్ళ డ్రీమ్స్ని చంపుకుంటారు. అండ్ వాళ్ళకు కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇండివిజువల్గా ఉండాలి అని చాలా మందికి ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం అయితే కనుక ఇంటి నుంచే చేసుకోవాలంటే ఈ రెజిన్ ఆర్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అసలు ఈ రెజిన్ ఆర్ట్స్ అంటే ఏంటి అన్నది ఇంకా జనాలకి ఐడియా రాకపోవచ్చు. సో ఇది ఏం లేదు సిరి, జస్ట్ మనకి ఇది ఒక కెమికల్. సో మనం ఎలా అయితే అచ్చులో మనం పోస్తామో సేమ్ అదే షేప్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మౌల్డ్స్, అచ్చులు ఇవన్నీ అంటారు. మనం ఏ షేప్లో పోస్తే ఆ షేప్లో ఐటమ్ అన్నది బయటకు వస్తుంది. సో దాంట్లో ఏమేమి పెట్టుకోవచ్చు అంటే ఎనీ ఐటమ్ లిక్విడ్లో రియాక్షన్ అవ్వకుండా లేకపోతే లిక్విడ్లో మెల్ట్ కాని ఐటమ్ ఏదన్నా కూడా, ఆఖరికి మనం ఒక మొబైల్ ఫోన్ని కూడా ప్రిజర్వ్ చేయొచ్చు. ఎవ్రీథింగ్, అది మీకు ఇంపార్టెన్స్, నాకు లైఫ్ లాంగ్ అది కావాలి, బయట ఉంచితే చెడిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది, ఎక్కడ ఉంటాయో తెలీదు. సో అలా లోపల పెట్టుకొని లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా ఉంచుకోవడమే ఈ రెజిన్ ఆర్ట్ కాన్సెప్ట్. సో దీంట్లో ఎటువంటి ఏజ్ రిస్ట్రిక్షనో లేకపోతే జెండర్ రిస్ట్రిక్షనో ఉండవు. సో 15 years ప్లస్ ఎవరైనా యంగ్స్టర్స్, ఒక యంగ్ ఆంటర్ప్రెనర్స్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ రెజిన్ ఆర్ట్ బిజినెస్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అసలు ఈ కోర్స్ ఎక్కడ నేర్చుకుంటారు అండ్ ఎవరు నేర్పిస్తారు అన్నది చాలామందికి డౌట్ రావచ్చు. సో మనం ఎవ్రీ మంత్ ఫుల్ కోర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 4 days క్లాసెస్ అనమాట. సో దీంట్లో మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు 10 different ఆర్ట్స్ని అయితే నేర్పించడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మనం సర్టిఫికేషన్ ఇస్తామన్నమాట.
సో ఈ సర్టిఫికేషన్ మీరు కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అది అక్కడ మీకు ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో మనకి ఇందులో ఒక స్పెషల్ కోర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో లాస్ట్ డే ఒక 1 to 2 అవర్స్ వరకు మార్కెటింగ్ ఎలా చేయాలి, అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంటే ఆ రెండింటిని ఎలా లింకప్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మీకు ప్రతి ఒక్కటి గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో 6 months వరకు కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, బిజినెస్లో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కావాలి అన్నా కూడా మన సైడ్ నుంచి హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఏవైతే మనం ప్రోడక్ట్స్ మేకింగ్ చేస్తామో 10 hours కూడా కంప్లీట్గా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్, అంటే మీ చేత్తో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్తో ఎవ్రీథింగ్ కస్టమైజ్గా మనము ప్రోడక్ట్స్ నేర్పడం అయితే జరుగుతుంది. అవి ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు అవి ఇంటికి తీసుకొని వెళ్ళి వాటినే మీరు ఒక బిజినెస్ ప్రోడక్ట్స్ లాగా మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో ఇనీషియల్ స్టేజెస్లో కూడా ఎలా చేసుకోవాలి అన్నది అయితే చెప్పడం జరుగుతుంది. సో బ్యాక్ టు ద పాయింట్, అసలు ఇంకా నిరుద్యోగులు ఇంకెవరెవరికి ఈ బిజినెస్ సూట్ అవుతుంది అంటే, మనకి ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ సరిపోవట్లేదు. ఒక 20-25,000కి మనం జాబ్ చేస్తాము, బట్ స్టిల్ మనకి టైం చాలా ఎక్కువ ఉంది మన లైఫ్లో అనుకుంటే వాళ్ళకి ఈ బిజినెస్ అయితే బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే జస్ట్ మనము రోజుకి 1 to 2 hours టైం స్పెండ్ చేసుకుంటే మనం 60 to 1 lakh వరకు ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సేమ్ అలానే నా విషయంలో కూడా జరిగింది. సో నాకు బీటెక్ 3rd yearలోనే నాకు ప్లేస్మెంట్ వచ్చింది. సో ఎట్ సమ్ పాయింట్ ఓకే ఇంతేనా మన శాలరీస్, మళ్ళీ మనకి ఇంక్రిమెంట్ రావాలంటే 1 year వెయిట్ చేయాలి. సో ఇదంతా కాదు, నేనే ఒక ఇండిపెండెంట్ ఉమెన్ లాగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి నా కింద ఎంప్లాయీస్ ఇలా పెట్టుకుందాం అన్న ఒక థాట్తో ఈ రెజినాట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. రైట్ నౌ నా ఇన్కమ్ వచ్చేసరికి పర్ మంత్ 4 to 5 lakhs అయితే జనరేట్ అవుతుంది. అండ్ మనకి రెజినాట్ అంటే చాలామందికి స్ట్రైక్ అయ్యేది ఓన్లీ ప్రోడక్ట్స్ మేకింగ్గా అని చెప్పి. మనం ప్రోడక్ట్స్ మేకింగే కాకుండా ఒక ట్రైనర్, ఇప్పుడు మేము ఎలా అయితే అకాడమీ రన్ చేస్తున్నామో మీరు కూడా ఒక అకాడమీ రన్ చేసుకోవచ్చు. సో మీరు అన్నట్టుగానే అంటే ఒక రెజిన్ ఆర్ట్ నేర్చుకుంటే ఎన్నో రకాలుగా మనకి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయని అనిపిస్తూ ఉంది. సో అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మీ క్లాసెస్ కావచ్చు, లేదంటే బిజినెస్ పర్పస్గా ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని ఎంక్వైరీ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. April 15th తర్వాత అయితే కనుక ఫుల్ కోర్స్ 4 days అయితే జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు జాయిన్ అవ్వచ్చు. ఇందులో వచ్చేసరికి మనం 10 different ఆర్ట్స్ నేర్పిస్తాము, ఫ్రమ్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంట్రెస్ట్ ఉంది కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే కింద నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి మీరు కూడా రెజిన్ ఆర్ట్ నేర్చుకోవాలి, ఒక బిజినెస్తో నేను ముందుకెళ్ళాలి, దీన్నే తీసుకొని అంటే ఈ రెజిన్ ఆర్ట్ని ఒక బిజినెస్ పర్పస్గా నేను యూస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్స్ కావాలి అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.